మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజల కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నగర మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పలు అంశాలపైన మా తాలూకు ఆలోచనల్ని వ్యక్తం చేసి ప్రతి అంశం పైన ఒక డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా కొన్ని సంస్థల ఒక సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ డిక్లరేషన్ కూడా మీడియా వారి ద్వారా ఆ సంస్థల ఒక సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున మొదటి అంశంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం తాలూకు విలువ, ప్రాధాన్యత. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మహాభాగ్యం అది. ఆరోగ్యమే లేకపోతే ఎంత సంపద ఉండనివ్వండి, ఎన్ని వందల కోట్లు కానీ లేకపోతే కోట్ల ఆస్తి కానీ విలువ చేయలేని పరిస్థితి. ఇదే ఆరోగ్యం లేక మన కోవిడ్ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. అందులో నేను ఒకడిని. మా నాన్నమ్మ గారు ఇంత పలుకుబడి ఉండి ఈ స్థాయిలో ఉన్న ఆవిడ యొక్క ప్రాణాలని నిలబెట్టుకోలేకపోయాం. కేవలం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఆవిడని మేము కోల్పోయాం. ఆ విలువ తెలిసిన వ్యక్తిగా, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ ఒక సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మలేరియా, డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు మనం 2019 వరకు చూస్తున్నాం. మలేరియా కానీ, డెంగీ కేసెస్ కానీ చాలా తక్కువగా మనకి వినబడి, కానీ ఇప్పుడు మనం చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నగరాన్ని ఆ రెండిట్లకి డెంగీ, మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిగతా ఆరోగ్యపరమైన సమస్యలంటే ఆరోగ్యశ్రీ ఉంది, వర్తిస్తుంది. ఈ రెండిట్లకి లేదు. ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే డెంగీలోని తక్కువలో తక్కువ 40-50 వేలు అవుతా ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రజలకి ఆ రెండిట్లని మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా ఉంచగలిగితే, పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఈ రెండిట్ల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు గమనించండి, చెత్త పన్ను వేస్తూ ఉన్నారు, కానీ డ్రైన్లో నిండా చెత్త ఉంటా ఉంది. ఎక్కడికక్కడ డ్రైన్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి, నీరు నిలవబడతా ఉంది.